హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత క్వాలిటీ ఫుడ్స్. ఇది 100 కేజీ బూందీ. సో ఈ వీడియోలో 100 కేజీ బూందీ ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా మనం బ్యాచ్ వైజ్ ప్రిపేర్ చేస్తాము. ప్రతి బ్యాచ్కి 5 కేజీస్ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్నగా మనం ఉండలు లేకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. బూందీకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం బూందీ చేద్దాం. నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ఏ పిండి వంటలైనా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. అప్పుడు ఉండే టేస్ట్ ఇప్పుడు రావట్లేదు. అందుకని ఇప్పుడు మనం చేసే బూందీ మిక్చర్ అవి ఏవైనా కానీ మనం కట్టెల పొయ్యి యూజ్ చేస్తున్నాం. ఇలా కట్టెల పొయ్యి మీద చేసే పిండి వంటలకు వచ్చే టేస్ట్ బెనిఫిట్స్ మన గ్యాస్ పొయ్యి మీద చేస్తే అస్సలు రావు. అందుకని మేము కట్టెల పొయ్యి ప్రిఫర్ చేస్తాము. మాటల్లోనే మన బూందీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ బూందీని మొత్తం ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకుందాము. మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. చూడటానికి క్రిస్పీనెస్సే కాదు ఆయిల్ కూడా బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఈ ఆయిల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మనం చేసిన బూందీని అంతా తీసి ఈ కంటైనర్లో వేయాలి. ఆ కంటైనర్ని తీసుకొచ్చి ఈ స్టీల్ మిషన్లో పెట్టాలి. ఏంటా ఈ స్టీల్ మిషన్ అని చూస్తున్నారా? ఇదే ఆయిల్ తీసే మిషన్. మన బూందీలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేస్తుంది. ఈ మిషన్లో బూందీ నుంచి ఆయిల్ తీయడానికి ఒక మెకానిజం ఉంటుంది. దాన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. ఈ మిషన్ తిరిగే స్పీడ్కి బూందీలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు అట్లా సైడ్స్ పడి కిందకు వచ్చేస్తుంది అనమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మన వాషింగ్ మిషనే తీసుకోవచ్చు. లాస్ట్కి ఎలా విండేస్తుందో అట్లా మిషన్లో పడ్డ ఆయిల్ అంతా ఇక్కడ పైప్లోంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ చేసుకున్న బ్యాచ్లోంచి ఆయిల్ తీసేస్తుంటే అక్కడ ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ రెడీ అవుతూనే ఉంది. అండ్ థర్డ్ బ్యాచ్ బూందీకి పిండి కూడా మిక్స్ అయిపోయింది. 100 కేజీస్ బూందీ చేయాలి అంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అట్లా రన్ అయిపోతూనే ఉండాలి. ఈ మిషన్ ఒక 5 మినిట్స్ తిరుగుతుంది. 5 మినిట్స్ స్పిన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపిస్తుందా మీకు? నాకైతే క్రంచీనెస్సే కనిపిస్తుంది. బూందీలో నెక్స్ట్ ఐటమ్ పల్లీలు. పల్లీలు కూడా మనం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బూందీలో వేయడానికి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం చేసుకున్న బూందీలోకి మనం ప్రిపేర్ చేసిన ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేద్దాం. పల్లీలు ఆల్రెడీ యాడ్ చేసేసాం. నెక్స్ట్ కరివేపాకు. ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కరివేపాకు చాలా అంటే చాలా ఎంత వీలైతే అంత యాడ్ చేసేమన్నారు. సో ఉన్నది మొత్తం వేసేసామన్నారు. టేస్ట్ కోసం కొన్ని వెల్లిపాయలు దంచి వేసుకోవాలి. అంటే హెల్దీ కూడా అనుకోండి. లాస్ట్గా కారం యాడ్ చేసి ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టెప్ మొత్తాన్ని మిక్స్ చేయటం. ఇవన్నీ మిక్స్ అవ్వాలంటే కొంచెం పైనుంచి కొంచెం కింద నుంచి తీసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ 2 టైమ్స్ చేస్తే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. మొత్తానికి మన కార బూందీ అయితే రెడీ అయిపోయింది. కాదు కరివేపాకు బూందీ. మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఆర్డర్ చేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.